రాజకీయ ప్రముఖులను ఇబ్బందుల పాలు చేస్తున్న దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాజాగా జార్ఖండ్ అక్రమ మైనింగ్ కేసు విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరారోపణ వాగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఈడీ కేసులకు బెయిల్ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు చెల్లబోదని న్యాయ నిపుణులు అంటున్నారు. పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసే మనీ లాండరింగ్ కేసులకు బెయిల్ నియమం వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కస్టడీ సమయంలో నిందితులు చేసే నేరారోపణలు సాక్ష్యాలు కాబోవని, ఎట్టి పరిస్థితుల్లో వాటిని కీలక ఆధారాలుగా పరిగణించి కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. బుధవారం జార్ఖండ్ అక్రమ మైనింగ్ కేసుపై విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అరెస్టైన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాష్ బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ప్రేమ్ ప్రకాష్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. అటు ట్విన్ టెస్ట్లను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ దర్యాప్తు సంస్థల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ తాము బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు అనే సిద్ధాంతాన్ని ఉటంకించామని కోర్టు చెప్పింది. పీఎంఎల్ఏ సెక్షన్ కింద ఈడీ నమోదు చేసే మనీ లాండరింగ్ కేసుల్లోనూ ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎప్పటికైనా ఒక నియమమే. దాన్ని కోల్పోవడం అనేది మినహాయింపుగానే ఉండాలి. ఆ స్వేచ్ఛను కోల్పోవలసి వస్తే అది చట్టబద్ధంగానే జరగాలని సుప్రీంకోర్టు చెప్పింది. పీఎంఎల్ఏ కేసుల్లో నిందితుడు నేరం చేయలేదు, బెయిల్ ఇచ్చినా నేరం చేసే అవకాశం లేదనే రెండు నిబంధనలను సంతృప్తిపరిస్తే బెయిల్ ఇవ్వొచ్చని చెప్పింది. ఎందుకంటే నిందితులు కస్టడీలో ఉన్నప్పుడు సాధారణంగా అధికారులు నిందితుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకుంటారు. అందులో కొన్ని ఇతరులపై చేసే నేరారోపణలుగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిని సాక్ష్యంగా పరిగణించి కేసులు నమోదు చేయటం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. వాటిని సాక్ష్యాధారాలుగా ఆమోదిస్తే అది న్యాయ నిబంధనలకు విరుద్ధమే అవుతున్నది కాగా, కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరారోపణల వాంగ్మూలాలు సాక్ష్యాలుగా చెల్లవంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కస్టడీలోని నిందితులు ఇచ్చిన నేరారోపణల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు, సాక్ష్యాలు, ఆధారాలు ఎలా అవుతాయని ప్రశ్నించింది. విచారణ సరైన పద్ధతిలో జరిగిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కాగా కస్టడీలోని నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలనే సాక్ష్యాలుగా చేసుకుని ఢిల్లీ మద్యం పాలసీ కేసు దర్యాప్తు జరిగిందని ఈడీ, సీబీఐ వ్యాఖ్యలతో స్పష్టమైంది. నిందితుల వాంగ్మూలాలు చెల్లవంటూ సుప్రీం తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. వీటన్నిటినీ విశ్లేషిస్తే ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగారిపోవడం తప్ప మరో మార్గం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.